ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సిఐడి చీఫ్ అయినటువంటి సంజయ్ ఇప్పుడు జైలు పాలయ్యారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిలు దొరక్క, ముందస్తు బెయిలు దొరక్క లొంగిపోమ్మన్న ఆదేశాలతో వినాయక చవితికి ఒక్కరోజు ముందు వెళ్ళి లొంగిపోయారు. కోర్టు ఆయనకి రిమాండ్ ఇచ్చింది. వచ్చే నెల 9 వరకు సబ్ జైలుకి తరలించారు. బెయిల్ అడిగారు. బెయిల్ అడిగితే కోర్టు ఈలోపు సిఐడి ఏసీబీ వచ్చేటప్పటికి ఆయనకి బెయిల్ ఇవ్వద్దు, ముందు మేము విచారించాలి 7 రోజుల పాటు అంది. దాంతో ఆయన్ని జైలుకి పంపించేయడం అయిపోయింది. అక్కడ బాబుగారు కాదు, బాబుగారి కొడుకున్నాడు ఇక్కడ, బాబుగారి కొడుకు వచ్చాడు ఇక్కడ అన్నటువంటిది నిరూపిస్తున్నారు. ఐపీఎస్లు ప్రధానమైనటువంటి డీజీ క్యాడర్ ఐపీఎస్ని జైల్లో పెట్టించినటువంటి శక్తి నుంచి ఇప్పుడు తన తండ్రి జోలికి వెళ్ళినటువంటి సంజయ్ని అరెస్ట్. ఇది చిన్న సిల్లీ కేసు లాగానే ఉంటుంది. ఎందుకంటే ఏదో ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటిని దాంట్లో కొనుగోళ్లలో తేడాలు చేశారు అనేటటువంటిది వచ్చేటప్పటికి చాలా క్యాజువల్గా ఉంటుంది. 100,000 కోట్ల రూపాయలు తినేస్తున్న రోజుల్లో అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ప్రతీకారం అనేది ఎలా ఉంటుందో రుచి చూపించేటటువంటి ప్రయత్నమే ఇక్కడ చేసుకొస్తోంది.